మరో శ్రీరంగంగా పేరుగాంచిన రాజమండ్రి నగరంలో సోమవారం దశమ వార్షిక శ్రీ రంగనాథ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జ్యోతిష్య వాచస్పతి తాడి కోదండరాం అనురాధ దంపతుల ఆధ్వర్యంలో స్థానిక గంటాలమ్మ గుడి వీధిలోని సీతమ్మ సందు నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి జెండా పంజా రోడ్డు, కోటగుమ్మం సెంటర్, మెయిన్ రోడ్డు మీదుగా వంకాయలవారి వీధి, అష్టలక్ష్మి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాథస్వామి క్షేత్రానికి చేరుకుంది. ఊరేగింపులో వేలాదిగా పాల్గొన్న భక్తులు దారిపడున జై రంగనాథ, జై జై రంగనాథ అని స్వామి నామస్మరణ చేశారు. ఊరేగింపులో కోలాటం, భజనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జ్యోతిష్య వాచస్పతి తాడి కోదండరాం మాట్లాడుతూ రాజమండ్రి శ్రీరంగంగా పేరుగాంచిన ఆలయంలోని శ్రీరంగనాథుని దర్శించుకుని భక్తులకు అతి శీఘ్ర కాలంలో శ్రీరంగ క్షేత్ర దర్శనం జరుగుతుందని, ఇది ఎంతో మంది భక్తులు చెప్పిన మాట అని పేర్కొన్నారు. జై రంగనాథ, జై జై రంగనాథ అని నామస్మరణ చేస్తే గత జన్మ పాపాల నుంచి విముక్తి కలుగుతుందన్నారు. శ్రీరంగనాథ ఉత్సవం జ్యోతిష్య ఆచార్య తాడి కేదార్నాథ్ పర్యవేక్షించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. రంగనాథ స్వామి ఉత్సవం అంగరంగ వైభవంగా శ్రీ తాడి కోదండరాం గారి ఆధ్వర్యంలో మరియు మా బంధువుల సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా గీతా జయంతి రోజున ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రంగనాథ స్వామిని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మన అష్టలక్ష్మి దేవాలయంలో గల 24 అడుగుల రంగనాథ స్వామి ఆలయంలో అందరికీ కూడా భక్తులందరూ కూడా సుభిక్షంగా ధనధాన్య సంపదలతో వర్ధిల్లాలని అందరికీ కూడా సామూహిక అర్చన కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరగగలదు. ఈ అవకాశాన్ని భగవంతుడు మాకు ఎల్లవెల్లా ఎన్నో సంవత్సరాల పాటు మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఉత్సవాన్ని మా బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరూ మేము ఉన్నామని సహకరించడం ద్వారా మేము ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా గత 10 సంవత్సరాలుగా ఇది దశమ వార్షికోత్సవం 10 సంవత్సరాలుగా మనం ఈ యొక్క ఉత్సవాన్ని చేసుకున్నందుకు చాలా ఆనందిస్తున్నాం. ఇంకా మరిన్ని ఉత్సవాలు చేయాలని ఆ శక్తిని మాకు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.